నో డౌట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. దట్స్ వై అప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఒకటే పాట్ కింద డెవలప్ చేయడం వల్ల ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రేస్ అవుట్ ది ఎర్రర్. అప్పుడు వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేశారండి. దట్ కాన్సెప్ట్ నేమ్ ఇస్ కాల్డ్ ప్రొసీజరల్ అప్రోచ్, ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్. ప్రొసీజర్ మీన్స్ ఫంక్షన్స్. ఎగ్జాంపుల్ సి, పాస్కల్, ఎక్సెట్రా. అంటే దే ఆర్ ఇన్వెంటెడ్ ఫంక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఫంక్షన్ ఓరియంటెడ్ మీన్స్ యూ కెన్ డివైడ్ ద ప్రోగ్రామ్ ఇంటూ పార్ట్స్. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ రికార్డ్స్ ప్రోగ్రామే చెప్పానండి. ఇన్ మెయిన్ ప్రోగ్రామ్ ఐ వాంట్ టు టేక్ ఆల్ ది డేటా. డిపెండ్స్ ఆన్ దిస్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్. టోటల్ ఫర్ వన్ ఫంక్షన్, యావరేజ్ ఫర్ వన్ ఫంక్షన్, రిజల్ట్ ఫర్ వన్ ఫంక్షన్, గ్రేడ్ ఫర్ వన్ ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ అనేది దేనికి లింక్ చేస్తారంటే ఆ మెయిన్ ప్రోగ్రామ్కి లింక్ చేసి యూజ్ చేస్తారు. ఇప్పుడు గ్రేడ్ ప్రాబ్లం వస్తే మీరు ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చండి. బికాజ్ ఆఫ్ గ్రేడ్ అన్న కోడ్ని సెపరేట్గా రైట్ చేస్తున్నారు మీరు. అప్పుడు ఆ గ్రేడ్ అన్న కోడ్ ఎక్కడ రైట్ చేశారో ఆ ఫంక్షన్ ఐడెంటిఫై చేసుకుని ఆ ఫంక్షన్లో ఆ కోడ్ని మాడిఫై చేస్తే సరిపోద్ది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొసీజరల్ అప్రోచ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మోనోలిథిక్. అంటే మోనోలిథిక్ ఉండదు. అంటే స్టార్టింగ్ ప్రోగ్రామర్స్ దే ఆర్ యూజింగ్ మోనోలిథిక్ అప్రోచ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్స్. బట్ they are facing lot of problems at the time of trace out the errors. To overcome that problem, they are invented procedural approach. Procedural approach means you can divide the program into parts or categories కింద డివైడ్ చేయడం అన్నది స్టార్ట్ చేసేదండి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రొసీజరల్ అప్రోచ్, నో డౌట్. కంపేర్ టు మోనోలిథిక్, ప్రొసీజరల్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్స్ వై మోనోలిథిక్ ఈజ్ టోటల్లీ అవుట్డేటెడ్ లాంగ్వేజ్. సో ఎక్కడ కూడా యూజ్ చేయట్లేదండి. But after that, they are implementing new concept is called object-oriented approach, object-oriented programming. Oh, shortcut it is called O. Okay, object-oriented examples are C++, Java, C#, whatever it is. Okay, in place of procedural approach, they are invented object-oriented programming. Why they are invented object-oriented programming in place of procedural approach means object-oriented programming. Why they are invented object-oriented in place of procedural approach means ఇప్పుడు మోనోలిథిక్ ఉండగా ప్రొసీజరల్ అప్రోచ్ ఇంప్లిమెంట్ చేశారంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. లైక్ దట్ వై దే ఆర్ ఇన్వెంటెడ్ ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ మీన్స్ ఇన్ సి లాంగ్వేజ్ ప్లేస్లో దే ఆర్ ఇన్వెంటెడ్ C++ మోస్ట్లీ, అండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఓన్లీ దే ఆర్ ఇన్వెంటెడ్ C++ లాంగ్వేజ్. C++ means plus is increment operator in C language. What is the meaning of C++ means? C equals to C plus 1. That means C language plus one concept. That concept is called object-oriented programming. And the C language ki object-oriented programming add chesi they are invented a new language called C++. Why they are adding object-oriented approach to the C language means in C language main drawback is data security. డేటాకి సెక్యూరిటీ ఉండదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గురించే నేను ప్రోగ్రామ్ రైట్ చేసుకున్నాను. నాకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేను ఎవరికి షేర్ చేయను, హైడ్ చేయాలి కంపల్సరీ. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సి లాంగ్వేజ్ బికాజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ ఇన్ సి. వీ కెనాట్ హైడ్ ఎనీథింగ్. దట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఏదో డేటా హైడింగ్ అనే కాన్సెప్ట్ ఏదో చెప్తారని ఆ హైడింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ యాడింగ్ న్యూ లాంగ్వేజ్, దే ఆర్ యాడింగ్ న్యూ ఫీచర్స్ టు ది ఎగ్జిస్టింగ్ లాంగ్వేజెస్. అంటే ఒక లాంగ్వేజ్ ఉండగా ఇంకొక కాన్సెప్ట్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారంటే ఇట్ ప్రొవైడ్ సమ్ అడ్వాంటేజెస్ కంపేర్ టు ఓల్డ్ కన్స్ట్రక్షన్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ అన్న ప్రోగ్రామింగ్ వల్ల అడ్వాంటేజ్ మెయిన్ అయితే కంపేరింగ్ అయితే ఆబ్జెక్ట్-ఓరియంటెడ్లో సెక్యూరిటీ మెయిన్ రీజన్ అయింది. అంటే సి లాంగ్వేజ్ ఉండగా C++ డెవలప్ చేయడానికి. బట్ వాట్ ఈస్ ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీన్స్, వై ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ మీన్స్ it allows to decompose a program into number of entities called objects and build data and code around these objects. Okay, it allows to decompose a program into number of entities called objects and build data and code around these objects. Object-oriented means it allows to decompose a program into number of entities means first we can divide the program into entities. Entity means every real thing is called an entity. అంటే రియల్ వరల్డ్ కనిపించి ఏదైనా మన ఎంటిటీ అని పిలవచ్చు. అంటే ప్రోగ్రామింగ్లో కూడా ఎవ్రీ థింగ్ ఈజ్ కాల్డ్ ఎంటిటీ.
ఇన్ రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే స్టూడెంట్ ఎంటిటీ అండ్ ఫ్యాకల్టీ ఎంటిటీ అండ్ సిస్టమ్ ఎంటిటీ అండ్ టేబుల్ ఎంటిటీ అండ్ బోర్డ్ ఎంటిటీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఎంటిటీ. కార్ ఇస్ ఎంటిటీ. దోస్ ఎంటిటీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్. ఆ ఎంటిటీస్ని ఏమని పిలుస్తారంటే ఆబ్జెక్ట్స్ అని పిలుస్తారు. అండ్ బిల్డ్ డేటా అండ్ కోడ్ అరౌండ్ దీస్ ఆబ్జెక్ట్స్. ఆ డేటా అండ్ కోడ్ని ఆ ఆబ్జెక్ట్ మీద బేస్ చేసి డెవలప్ చేస్తామండి. అంటే కంపేర్ టు ప్రీవియస్ ప్రోగ్రామింగ్, ఇక్కడ మనం దేని మీద బిల్డ్ చేస్తామంటే కోడ్ అంతా డేటా అండ్ కోడ్ని ఆబ్జెక్ట్ని డిపెండ్ చేసి కోడ్ డేటా అండ్ కోడ్ రైట్ చేస్తాం. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఈస్ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ మీన్స్ ఎవ్రీ రియల్ థింగ్ ఈస్ కాల్డ్ as an object. But if you use any object, for every object internally having some properties. అంటే ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయండి. ఆబ్జెక్ట్ ఇంటర్నల్ హ్యావింగ్ ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇంటర్నల్ హ్యావింగ్ సమ్ బిహేవియర్, దట్ మీన్స్ సమ్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అంటే నేను ఇప్పుడు కారే ఒక ఆబ్జెక్ట్ అనుకున్నామండి. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ కార్ అంటే కార్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నాయని కూడా కార్ ప్రాపర్టీస్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ నేమ్, మోడల్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, నెంబర్ ఆఫ్ వీల్స్, కలర్, ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్. వాట్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ కార్ అంటే అంటే ఒక ఆబ్జెక్ట్ ఏది ఉందో దాని గురించి యాక్షన్స్ని ఐడెంటిఫై చేయాలండి. వాట్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ కార్ అంటే స్టార్ట్ చేయడం అనేది ఒక యాక్షన్ అయింది, దట్ ఈస్ ఫంక్షనాలిటీ. స్టాప్ చేయడం అన్నది ఒక ఫంక్షన్ అయింది. బ్రేక్ అన్నది ఒక ఫంక్షన్ అయింది. ఆల్ దీస్ ఆర్ ఫంక్షన్స్. ఓకే, అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని కోడ్ రైట్ చేస్తామండి. అంటే ఇంతకుముందు మీరు నేర్చుకునే ప్రోగ్రామింగ్ అంటే ఇన్ ప్రొసీజర్ ఓరియంటెడ్ డిపెండ్స్ ఆన్ ప్రోగ్రామ్, వీ కెన్ డిఫైన్ ద వేరియబుల్స్ యాజ్ వెల్ as functionality also. But in object oriented programming, depends on object, we can define the variables as well as code also, and the data and code around these objects. For example, ఒక స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనుకున్నామండి. స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనుకుంటే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ స్టూడెంట్ మీన్స్ స్టూడెంట్ ఐడెంటిఫై చేయడానికి మనం ఏమి యూజ్ చేస్తారండి. అడ్మిషన్ నెంబర్ ఇస్ ద ప్రాపర్టీ, నేమ్ ఈజ్ ద ప్రాపర్టీ, I think mobile number is the property, next city is the property, like that, branch is the property. All these are properties of student. What are the actions of student means వాడు చేసి ఫంక్షనాలిటీనే మనం యాక్షన్స్ అంటాం. అంటే కోడింగ్ రాస్తాం. రీడ్ అనేది ఒక ఫంక్షనాలిటీ అండ్ రైట్ ఈజ్ వన్ ఫంక్షనాలిటీ, స్లీప్ ఈజ్ వన్ ఫంక్షనాలిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాడు చేసి యాక్షన్స్ అన్ని కూడా ఫంక్షనాలిటీస్ అవుతాయి. అంటే ఆబ్జెక్ట్ని డిపెండ్ చేసి మనం డేటా అండ్ కోడ్ని డిఫైన్ చేస్తాం. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ మీరు ఏదైతే ఆబ్జెక్ట్ అనుకున్నాడో ఒక కాలేజీ ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్, కాలేజ్ ఈజ్ ఆబ్జెక్ట్. కాలేజ్ ఒక క్లాస్ అనుకుని మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ టూ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. వితౌట్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్, that is not object oriented programming. And without a class and object, we cannot create anything in the object oriented programming. That's right, features of object oriented programming. At the time of programming malli again vastayi. First one is class. What is class means it is a blueprint or model of an object. It is a blueprint or model of an object. Okay, it is a blueprint or model of an object means, for example, if you want to create the construct the building, ఒక బిల్డింగ్ నే కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఫస్ట్ దే ఆర్ క్రియేటింగ్ వన్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ ఇస్ క్లాస్. ఆ బ్లూ ప్రింట్ వే చేసుకుని ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తారు. బిల్డింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే మనం ఏదైతే మోడల్ తయారు చేయాలనుకున్నామో దాన్ని స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి క్లాస్ అంటారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. అంటే ఆబ్జెక్ట్ మీన్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ of a class, nothing but an object. ఒక క్లాస్ని ఫిజికల్గా చూపించడానికి ఏది యూజ్ చేస్తారంటే ఆబ్జెక్ట్ యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బ్లూ ప్రింట్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్, దట్ ఈజ్ ఓన్లీ కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసి ఒక మోడల్ అండి అంతే. ఆ మోడల్ని బేస్ చేసుకుని మీరు ఆబ్జెక్ట్ అంటే ఆ బిల్డింగ్ అన్నది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బిల్డింగ్ ఈజ్ ఆబ్జెక్ట్. అంటే ఒక క్లాస్ని ఫిజికల్గా ఎగ్జిస్టెన్సీ చేయడానికి యూజ్ చేసే దాన్ని ఏమంటారంటే ఆబ్జెక్ట్ అంటారు.
ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అదే బ్లూ ప్రింట్ మోడల్లో ఇంకో బిల్డింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలోనే క్లాస్ ఉందనుకోండి, ఒక ఐ థింక్ సిఎస్సి అది ఈసీ అని ఒక బ్రాంచ్ ఉందనుకోండి. సిఎస్సి ఈజ్ వన్ క్లాస్. ఇన్ సిఎస్సి క్లాస్ యూస్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. అంటే ఆ క్లాస్ని రిప్రజెంట్ చేసి మాత్రం ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇవి రెండు లేకపోతే అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడే లేదండి. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ అసలు క్లాస్ రూమ్ లేనప్పుడు మీరు ఎక్కడ ఉంటారండి? అంటే యూ షుడ్ క్రియేట్ వన్. అంటే ఒక యూనివర్సిటీ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసింది కాబట్టి ఆ బ్రాంచ్లో మీరు జాయిన్ అవుతున్నారు అంటే ఒక క్లాస్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. అసలు స్టూడెంటే లేడండి. వితౌట్ బ్లూ ప్రింట్ అండ్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయరు. ఓకే, బట్ వితౌట్ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ క్లాస్. అసలు ఆబ్జెక్ట్ లేనప్పుడు అసలు క్లాస్ యూజే లేదండి. బ్లూ ప్రింట్ పట్టుకుంటే మనకు బిల్డింగ్ అయిపోయినట్టు కాదు కదా. ఆ బ్లూ ప్రింట్ బేస్ చేసుకుని ఆడు బిల్డింగ్ క్రియేట్ చేస్తే మాత్రమే దానివల్ల యూజ్. ఇప్పుడు క్లాస్ రూమ్ నేను క్రియేట్ చేసేసి పెట్టుకున్నాను అనుకోండి, అసలు స్టూడెంట్ రానప్పుడు దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ దట్ క్లాస్. దట్స్ వై వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. వితౌట్ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ క్లాస్. అసలు క్లాస్ యూజే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్. ఓకే, నెక్స్ట్ ఎన్క్యాప్సులేషన్. Encapsulation means data and code binded as a single unit. డేటా అండ్ కోడ్ను ఒకటే యూనిట్ కింద డిఫైన్ చేయడాన్ని ఏమంటారంటే ఎన్క్యాప్సులేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ప్రీవియస్ సి లాంగ్వేజ్లో డేటా ఈజ్ సెపరేట్ పార్ట్, కోడ్ ఈజ్ సెపరేట్ పార్ట్. అంటే అక్కడ ఏదో స్ట్రక్చర్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుందండి సి లాంగ్వేజ్లో. స్ట్రక్చర్స్ అన్న కాన్సెప్ట్ ఏం చేస్తారు తెలుసు? స్ట్రక్చర్లోనేమో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు వాళ్ళు. ఇంట్ అడ్మిషన్ నెంబర్ సో వేరియబుల్స్ ఇచ్చాం, అంటే దాని మీన్స్ ఫ్లోట్ మార్క్స్ ఏదో ఇచ్చుకున్నాను. బట్ కోడ్ ఇక్కడ రైట్ చేయరండి. కోడ్ ఎక్కడ రైట్ చేస్తారు తెలుసు? మెయిన్ ఫంక్షన్లో రైట్ చేస్తారు కోడ్ అంతా కూడా. అంటే స్ట్రక్చర్ సెపరేట్ పార్ట్ అండ్ కోడ్స్, అంటే డేటా సెపరేట్ పార్ట్, కోడ్ సెపరేట్ పార్ట్. బట్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డేటా అండ్ కోడ్ యాజ్ బైండెడ్ యాజ్ సింగిల్ యూనిట్ యూజింగ్ క్లాస్ కాన్సెప్ట్. ఇక్కడే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం, కోడ్ కూడా ఇక్కడే రైట్ చేస్తామండి. దట్ మీన్స్ డేటా అండ్ కోడ్ ఒకటే ప్లేస్లో ఉన్నప్పుడు వీ కెన్ ఈజీలీ యాక్సెస్ ది డేటా. అంటే డేటా ఒక ప్లేస్లో ఉంది, కోడ్ సెపరేట్ ప్లేస్లో ఉంటే, ప్రోగ్రామ్ సెపరేట్ ప్లేస్లో ఉంటే మేబీ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే స్ట్రక్చర్ నుంచి మెయిన్ ప్రోగ్రామ్ కాల్ చేసినప్పుడు మేబీ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇక్కడ క్లాస్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ డేటా అండ్ కోడ్ బైండెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ ఎన్క్యాప్సులేషన్. నెక్స్ట్ డేటా అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు మనం చెప్పుకున్నదండి డేటా హైడింగ్. యూ కెన్ హైడ్ ది అన్నెసెసరీ డేటా. సెక్యూరిటీ. నెక్స్ట్ inheritance. Inheritance means to create a new class, use the properties of one class to create a new class. ఒక క్లాస్ ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసి ఇంకో కొత్త క్లాస్ క్రియేట్ చేయడం ఏమంటారని ఇన్హెరిటెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మీన్స్ నో డౌట్ రీయూజబిలిటీ. అంటే ఇప్పుడు మన జనరల్గా యాక్టివా 5G అన్నాడు అండ్ 6G అన్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ 6G ఆల్ ది ప్రాపర్టీస్, అంటే అన్ని ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే 5G మోడల్ నుంచి తీసుకుని మాత్రం కొన్ని చేంజెస్ ఒకటే డెవలప్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అక్కడ నుంచి దేని నుంచి వెయిట్ చేసి డెవలప్ చేశాడు? ఆ న్యూ వెహికల్ని ఓల్డ్ వెహికల్ని వెయిట్ చేసుకునే డెవలప్ చేశాడు. లైక్ దట్ ఇప్పుడు మనమే ఉన్నామండి, మనకి ఎవరి ప్రాపర్టీస్ వస్తాయి? మన పేరెంట్స్ ప్రాపర్టీస్ వస్తాయి. మన పేరెంట్స్ ఉన్న ప్రాపర్టీస్ అన్ని మనకు రావచ్చు అండి, కొన్ని ప్రాపర్టీస్ రావచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఏ న్యూ క్లాస్ వీ కెన్ యూజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఓల్డ్ క్లాస్. అంటే ఓల్డ్ క్లాస్ ఉన్న డేటాని మళ్ళీ రీరైట్ ఎక్కడెక్కడ యూజ్ చేసి వర్క్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ పాలిమార్ఫిజం. Polymorphism means one thing into many forms. ఓకే, జావా ఇంటర్నల్లీ సపోర్ట్స్ పాలిమార్ఫిజం. ఒకటే థింగ్ని మోర్ దెన్ వన్ ఫార్ములా యూజ్ చేయడాన్ని ఏమంటారంటే పాలిమార్ఫిజం అంటారు. అంటే ఇప్పుడు ప్లస్ అన్న ఆపరేటర్ ఉందండి. జనరల్గా సి లాంగ్వేజ్లో ప్లస్ ఆపరేటర్ దేనికి యూజ్ అవుతుందంటే 2 నెంబర్స్ యాడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. 2 స్ట్రింగ్స్ యాడ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. బట్ ఇన్ జావా ప్లస్ ఆపరేటర్ ఈజ్ యూజ్ టు పెర్ఫార్మ్ అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ యాజ్ వెల్ as స్ట్రింగ్ కన్కెటనేషన్. అంటే ఇక్కడ 2 పర్పస్లో వర్క్ అవుతుంది, మోర్ దెన్ 1 వర్క్ అవుతుంది. అంటే పాలిమార్ఫిజం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ యూజ్ ద సేమ్ నేమ్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్. ఒకటే నేమ్ని మల్టిపుల్ పర్పస్లో యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, మిమ్మల్ని అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి ఫంక్షన్ రైట్ చేయమని అనుకోండి, యాడ్ ఆఫ్ అని చెప్పి 2 నెంబర్స్ రాశారు.
3 నెంబర్స్ కూడా రైట్ చేయమని అనుకోండి, యాడ్ 1/2 అని రైట్ చేశారు. 4 నెంబర్స్ కూడా రైట్ చేయమంటే యాడ్ 2/2 అని రైట్ చేశారు. అంటే ఒక్కొక్క నేమ్ రైట్ చేసుకుంటూ వెళ్ళారు, సెపరేట్ నేమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. 2 నెంబర్స్, 3 నెంబర్స్, 4 నెంబర్స్, 5 నెంబర్స్, 6 నెంబర్స్ అలా రాసుకుంటూ వెళ్ళారండి. కానీ నేమ్స్ డిఫరెంట్గా ఇచ్చుకున్నారు. యాడ్ 1, యాడ్ 2, యాడ్ 3 అనేది ఇచ్చుకున్నారు. ఏ ఫంక్షన్కి ఏ నేమ్ పెట్టారో గుర్తులేదనుకోండి. ఇప్పుడు నేను 4 ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ కాల్ చేయమంటే కంపల్సరీ మీకు ఏం తెలియాలి? 4 ఆర్గ్యుమెంట్స్తో ఏ నేమ్తో రాసామో గుర్తుపెట్టుకున్నప్పుడు కాల్ చేయాలి. ఇన్ కేస్ నేమ్ తప్పిస్తే ఫంక్షనే వర్క్ అవ్వదు. ఇప్పుడు యాడ్ 1 అని రాసి యాడ్ 2 అని కాల్ చేశారనుకోండి, వర్క్ అవ్వదు కదా. యాడ్ 1 అని రాసినప్పుడు యాడ్ 1 అనే యూజ్ చేయాలి. ఆ 4 ఆర్గ్యుమెంట్స్కి డిఫరెంట్ నేమ్ యూజ్ చేశారు, ప్రాబ్లం వస్తుంది. అంటే ఒకటే పర్పస్. ఇప్పుడు నేను 4-5 ఫంక్షన్ రాసినప్పుడు సెపరేట్ నేమ్స్ యూజ్ చేసే ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి గుర్తు పెట్టుకుని కాల్ చేయాలి. అదే మనం యాడ్ అన్న నేమ్ తోటి అన్ని ఫంక్షన్స్ రైట్ చేసేయచ్చు ఇక్కడ. అంటే 2 ఆర్గ్యుమెంట్స్కి యాడ్ అయినా రైట్ చేయొచ్చు, 3 ఆర్గ్యుమెంట్స్కి యాడ్ అయినా యూజ్ చేయొచ్చు, 4 ఆర్గ్యుమెంట్స్కి కూడా యాడ్ అయినా ఇవ్వచ్చు. అంటే ఒకటి నేమ్ అన్ని ఫంక్షన్స్కి ఇవ్వచ్చు. అలా ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కాల్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ గివెన్ నెంబర్ అనేది ఉంటుందండి. అబ్సల్యూట్ వాల్యూ అంటే ఏ నెంబర్ వితౌట్ ఇట్ సైన్, అంటే ఒక పాజిటివ్ వాల్యూని ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు 45 అని నేను ఇక్కడ ఏం రాశానంటే ప్రింట్ఎఫ్ పర్సెంట్ కామా ఏవిఎస్ ఆఫ్ ఏ అన్నాను. ఏవిఎస్ మీన్స్ ఏ నెంబర్ వితౌట్ ఇట్ సైన్. అంటే ఇప్పుడు చూడండి 45 ఉంది కదండి, 45 ప్రింట్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు -45 ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా పాజిటివ్ నెంబర్ కింద ప్రింట్ అవుతుంది. అంటే మనకి పాజిటివ్ వాల్యూనే ప్రింట్ అవ్వాలనుకుంటే ఏబిఎస్ అని ఫంక్షన్ యూజ్ చేస్తారు. బట్ ఏబిఎస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏబిఎస్ అని యూజ్ చేసిన తర్వాత ఏ ఈక్వల్స్ టు -45.6 అన్నాను. ఇక్కడ %f అని ఇచ్చాను. ఇప్పుడు రన్ చేయండి, ఎర్రర్ వస్తుందండి. ఎర్రర్ కాదు, అవుట్పుట్ రాంగ్ వస్తుంది. బట్ యాక్చువల్గా ఏం రావాలి తెలుసు, 45.6 అని రావాలి. బట్ వర్క్ అవుతాయి. ఎందుకంటే సి లాంగ్వేజ్లో ఇంటీజర్కి రైట్ చేసిన ఫంక్షన్ ఇంటీజర్కి వర్క్ అవుతుంది. ఫ్లోట్కి ఏమైనా రాశారు అంటే వాటి ఎఫ్ఏబిఎస్ అని రాశారు. అంటే ఒకటే నేమ్ ఇవ్వడం లేదు కాబట్టి ఫ్లోట్కి ఎఫ్ఏబిఎస్ అని ఇచ్చాడు. లాంగ్ ఇంటీజర్కి ఎల్ఏబిఎస్ అని ఉంటుంది. డబుల్కి డిఏబిఎస్ అని ఉంటుంది. అంటే ఒకటే పర్పస్. నేను 4 డేటా టైప్స్కి 4 నేమ్స్తో ఫంక్షన్స్ రైట్ చేశాడు సి లాంగ్వేజ్లో. 4 నేమ్స్ సెపరేట్ అయినప్పుడు ప్రతిసారి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏబిఎస్ అన్నది ఓన్లీ ఇంటీజర్కి వర్క్ అవుతుంది. మళ్ళీ ఎఫ్ఏబిఎస్ యూజ్ చేయాలి, ఎల్ఏబిఎస్ గుర్తుపెట్టుకోవాలి, డిఏబిఎస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే జావా అనుకోండి, ఇక్కడ కూడా 4 ఫంక్షన్స్ వాడు డెవలప్ చేశాడండి. బట్ అన్ని ఫంక్షన్ నేమ్స్ కూడా సేమ్ నేమ్ ఉంటాయి కావాలి. చూడండి, జావా డాట్ లాంగ్ డాట్ మ్యాథ్. ఇప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఏబిఎస్ అన్న ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 4 ఏబిఎస్ ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ అన్ని ఫంక్షన్ నేమ్స్ ఏబిఎస్ అండి. ఇంటీజర్కి ఏబిఎస్ ఉంది, లాంగ్ ఇంటీజర్కి ఏబిఎస్ అని ఉంది, ఫ్లోట్కి ఏబిఎస్ అని ఉంది, డబుల్ కూడా ఏబిఎస్ అని ఉంది. అంటే జావాలో యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏబిఎస్ ఆఫ్ అని చెప్పి మీరు 10 అని ఇచ్చిన వరకు, -10 అని ఇచ్చిన వరకు అవుతుంది, -10.5 అని ఇచ్చిన వరకు అయిపోద్ది. అప్పుడు 4 నేమ్స్ గుర్తుపెట్టుకోవడం ఈజీనా, సింగిల్ నేమ్ గుర్తుపెట్టుకోవడం ఈజీనా అంటే సింగిల్ నేమే బెస్ట్ అండి. దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. వన్ థింగ్ ఇంటూ మెనీ ఫార్మ్స్. అంటే ఒకటే ఫంక్షన్ నేమ్ నేను 4 పర్పస్లు యూజ్ చేశాను. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ సి లాంగ్వేజ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పాలిమార్ఫిజం. Okay, these are the features of object-oriented programming. Means this is applicable to any object-oriented language, not Java. It is applicable to C++, Java, Python, whatever languages. Okay, in Java lo internal ga programming point of view different untundani ante. Okay, this is introduction of object-oriented.